హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎండ్రాయిలు ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి వీటెక్కిందేలా చూద్దాం. ముందుగా 2 సార్లు వాష్ చేసుకున్నాం. ఎండ్రాయిలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. పచ్చివాసన మొత్తం పోవాలి. ఇప్పుడు వేగిన ఎండ్రాయిలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం. పక్కన పెట్టుకున్నాక ముందుగా కట్ చేసుకున్న ఎండ్రాయిలు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం. మరొకసారి కలుపుకొని మంచిగా అటు కలిపేలాగా మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ ఎండ్రాయిలు టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసి చూడండి. కేక్ ఎత్తారా? ఇప్పుడు పసుపు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మంచిగా ఒక్కొక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయిపోయింది ఎర్రగా. తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా మిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేస్తాం. నూనెలో ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా కలిపినాక మరొకసారి మూత పెడదాం. చూడండి కలర్ సరిపడగా కారం వేసుకొని మరొకసారి కలిపి మంచిగా మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టాక తీసి చూడండి ముందుగా కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు ఫ్రై చేసి వేసి మంచిగా మరొకసారి కలుపుతాం. చూడండి దగ్గర మరి సిమ్లో పెట్టి మంచిగా మనం ముందుగా అన్నీ సరిపడి వేసుకున్నాం కాబట్టి కొంచెం మళ్ళీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. బాగా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి ఫ్రై చేసుకున్నామంటే అది బాగా మగ్గుతుంది అన్నమాట. బాగుంటుంది కదా. చూడండి నూనె పైకి వచ్చింది. ఇప్పుడు సరిపడగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడదాం. చూడండి దగ్గరగా అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి మరొకసారి పెట్టుకుందాం. ఎందుకంటే ములక్కాయ ఉడకాలి కదా. ఏమనుకుంటున్నాను ఫ్రెండ్స్, నా వాయిస్ కొంచెం బాగా తెలియదు. చూడండి కూర ఎంత దగ్గరగా అయిపోయిందో. ఇది వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.